ఈ డిజైన్ కోసం నెక్ 2.5 ఇంచుల దగ్గర మార్క్ చేయండి. అక్కడి నుండి నెక్ డీపు మీ బ్లౌజు 9.5 ఇంచులు లేదా 10 ఇంచులు ఉంటే నెక్ డీప్ కోసం మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఆ నెక్ డీపు అంటే ఇప్పుడు 10 ఇంచుల దగ్గర మార్క్ చేసినాం కదా, అక్కడి నుండి టేపుని ఇలా అడ్డం పెట్టి 3 ఇంచుల దగ్గర మార్క్ చేసి ఇలా బాక్స్ అయితే గీసుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్ నుండి నెక్ డీప్ నుండి పైకి 2 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఆ 2 ఇంచుల నుంచి ఇలా టేపును క్రాస్గా పెట్టి ఈ లైన్ మీద 2.5 ఇంచులకు మార్క్ చేయండి. ఇప్పుడు ఫోల్డింగ్ సైడ్ 1 ఇంచు పైకి మార్క్ చేసుకోండి. ఇప్పుడు మార్క్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్లు ఇలా మీరు డిజైన్ అయితే గీసుకోవాలి. ఇప్పుడు నెక్ దగ్గర కూడా పైనుండి ఈ డిజైన్ అనేది ఇలా గీసుకుంటే చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. అంటే ఎక్కువగా మనము రౌండ్ నెక్కే వేసుకుంటాం. నార్మల్ బ్లౌజ్లో రౌండ్ నెక్కే వేస్తాం కాబట్టి అలా కాకుండా ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. అంతే, అంటే ఇది కూడా మనకు రౌండ్ నెక్ ఎలా కనిపిస్తుందో అలాగే సింపుల్గా ఉంటుంది చూడ్డానికి. కొద్దిగా చేంజ్ చేస్తాం అంతే, దీంట్లో ఏమీ లేదు. చూడ్డానికైతే చాలా బాగుంటుంది సింపుల్గా. తప్పకుండా మీరు శారీస్కి ఈసారి బ్లౌజులు కుట్టించుకుంటే ఈ డిజైన్ అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఇలా బటన్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ఆ మూలల దగ్గర చిన్నగా పూసలు కుట్టండి. ఎంత బాగుంటుందో డిజైన్ అయితే, చాలా సింపుల్గా శారీకే లుక్ వస్తుందన్నమాట. ఖచ్చితంగా మీరు ఇదైతే ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.